శ్రీయకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాం కుండీం జడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరి అఫాలలోచనశంభు భగవాన్ బాదరాయణః. దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధాన హస్తేన ఏకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చ అపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటికమణినిభా భాసమానా సమానా సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేత్. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మల్లాద్యన్వయ సింధు చంద్రమమలం గంభీరవాంగ్నిర్జరం వేదే శాస్త్రసుగంధితే ఉపనిషత్ సంశోభితే ధీవరం. ధర్మాధర్మ విచక్షణాన్విత మహాపౌరాణికం శ్రోత్రియం. ధర్మాధర్మ విచక్షణాన్విత మహాపౌరాణికం శ్రోత్రియం వందే మద్గురు చంద్రశేఖరవరం. వందే మద్గురు చంద్రశేఖరవరం విజ్ఞానతేజప్రభం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. దేవదేవుడు మహాదేవుడు పశుపతి సాంబమూర్తి సదాశివుడు స్వామి మనందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలనిచ్చి రక్షిస్తూ మన ఈ క్రోధినామ సంవత్సర ఆషాఢశుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమిగా గాయత్రీ భవనం మామిళ్ళగూడెంలో ఉన్నటువంటి గాయత్రీ భవనంలో అందరి గురువులను స్మరించుకుంటూ ఈ గురు పౌర్ణమిని ఇక్కడ చేసుకునే అవకాశం అదృష్టం భాగ్యం మనందరికీ దొరకటం విశేషం. ఈ సందర్భంగా గురుతత్వాన్ని గురించిన కొద్దిపాటి ప్రసంగాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇవాళ రేపట్లో గురువైభవం గురించి రకరకాలుగా ఎన్నో విధాలుగా అది మార్పులకు గురవుతూ ఉంది. ఆఖరికి ఆ గురు శబ్దం కొన్ని చోట్ల చాలా తేలికైపోతూ ఉన్నది. ఇవాళ వ్యాస మహానుభావులు పుట్టినటువంటిది. వారు అష్టాదశ పురాణాలు ఉపపురాణాలు భాగవతం భారతం ఇంకా ఎన్నెన్నో అద్భుతమైనటువంటి గ్రంథాలు రచించి మనందరికీ సారస్వతాన్ని అందించిన మహానుభావులు. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం అన్నారు. వ్యాసుల వారు స్పృశించని అంశం అంటూ ఈ జగత్తులో ఏదీ లేదని చెప్పారు. అటువంటి అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అపాల లోచనశంభు భగవాన్ బాదరాయణ అని త్రిమూర్తి స్వరూపుడుగా వ్యాసుల వారిని మనం భావించుకుంటూ వ్యాసపీఠం అంటారు. ప్రతిదీ కూడా ఎక్కడైనా ఏ కార్యక్రమాలు జరిగినా వ్యాస అధిష్ఠితమై అంటే ఇటువంటి ప్రవచనాలు చేస్తున్నప్పుడు మనం కూర్చునేటువంటి ఆ పీఠము వ్యాసపీఠంగా భావిస్తారు. అటువంటి వ్యాసస్థానాన్ని మనందరం పొందగలిగినందుకు ఆ వ్యాసుల వారికి రుణపడుతూ ఆ సందర్భంగా
స్పష్టంగా ఇదమిత్తంగా అనే అంశం కాకపోయినా గురువు వైభవాన్ని గురించి 4 మాటలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. ఒక మా చమత్కారం ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది కుర్రాళ్ళు ఒకళ్ళొకళ్ళు గురువు అని పిలుచుకుంటున్నారు. అంటే గురువు ఎక్కడికి దిగజారిపోయాడో మనం చూడాలి. ఆఖరికి రిక్షాలు తొక్కేవాళ్ళు లేకపోతే సిగరెట్లు తాగుతూ రోడ్ల మీద తిరిగేవాళ్ళు కూడా గురువు అంటుంటే అసలు మరి పాతకాలంలో పురాణాల్లో ఈ గురువుల గురించి ప్రస్తావన ఎలా ఉంది? ఇవాళ ఇంతగా పడిపోయింది కదా అంటే గురుస్థానం చాలా గొప్పదమ్మా. ఎందుకంటే మనకు 7 వారాల్లో ఒక వారం గురువు గారికే ఉంది, శిష్యుడికి ఏం వారం ఇవ్వాల. గురువారం అని పెట్టారు మన వాళ్ళు, బృహస్పతి అని. ఇంత తరచుగా మనం ఈ గురు శబ్దాన్ని ప్రయోగిస్తున్నాం కదా, మరి అన్ని సందర్భాల్లో ఈ పదాన్ని ఒకే అర్థంలో వాడుతున్నామా లేదా? అసలు గురువు అంటే ఎవరు అంటే మొట్టమొదట గురువు అంటే నిఘంటువులు ఏమి చెప్పాయో చూద్దాం. అందరికీ తెలిసిన నిఘంటువు అమరకోశం, గురుబాల ప్రబోధిక అని దానికి వ్యాఖ్యానం కూడా ఉంది. శ్యాన్ నిషేకాధికృత్ గురు అన్నాడు. అంటే 15 సంస్కారాలు ఎవరైతే చేస్తారో ఆయన గురువు. దానికి గురుబాల ప్రబోధికాకారుడు వ్యాఖ్యానం రాస్తూ గృణాతి ఉపదిశతి గాయత్ర్యాధికం గురు గురుశబ్దే అన్నాడు. అంటే ఎవరైతే మంత్రోపదేశం చేసిన వారు ఉంటారో వారే గురువు అని అభిప్రాయం. శబ్దకల్పద్రుమకారుడు గణయతి ఉపదిశతి వేదశాస్త్రానీతి గురు గీర్యతే స్తూయతే ఇది గురు అని 2 వ్యుత్పత్తులు ఇచ్చాడు ఆయన. అంటే వేదశాస్త్రాలు ఎవరైతే బోధిస్తారో వారే గురువని, లేదు శిష్యుల చేత స్తుతించబడతాడు కాబట్టి గురువని దానికి ఆయన నిర్వచనం చెప్పారు. ఇవన్నీ చూస్తే ఒక అర్థం తెలుస్తోంది. బోధ చేసేవాడు, మంచి సంస్కారం కల్పించేవాడు గురువు అని మనం యాతావత తాత్పర్యంగా అనుకోవచ్చు. నిఘంటువుల్లో మాత్రం గురువు అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. గురువు అంటే బరువు, ఛందస్సులో గురువు అని లఘువు అని గణములు మనకు వస్తాయి. ఒక మూలికకు కూడా గురువు అనే పేరు. గొప్పది, గురుతర బాధ్యత, గౌరవం అనే దానిలో, పెద్దది, పూజ్యము, ఇని అనేక అర్థాలు ఉన్నాయి. కావ్యాలలో పురాణాలలో చూస్తే వంశంలో పెద్దవాళ్ళని, బాగా చదువుకున్న వాళ్ళని కూడా మనం గురువులు అని వ్యవహరిస్తున్నాం. అంటే ఇన్ని రకాలుగా రకరకాల తలో పక్కకి అర్థాలు తీస్తుంటే అసలు దీని అర్థం మనం మింగుడు పట్టడం కష్టంగా ఉంది. ఆ మాటకు వస్తే ఇందాక చెప్పే ఆయుర్వేద పరిభాషలో జీర్ణం కావటానికి కష్టమైన పదార్థాన్నే గురువు అంటారు. కాబట్టి గురువు అంటే ఏమిటనేది కొంచెం మనం ఆలోచించవలసిన అవసరం. ఒక్క మాట వాస్తవం, ఎన్ని అర్థాలు గురువు అనే దానికి ఉన్నా చదువు చెప్పేవాళ్ళు గుర్తుకొచ్చినంత త్వరగా వేరే అర్థాలు గుర్తుకు రావు గురువు అనగానే. గ్రంథాల్లో కూడా చాలా చోట్ల ఏదో విధమైన బోధ చేసే వాళ్ళకే గురువు అనే వ్యవహారం కనిపిస్తోంది. చదువు చెప్పే వాళ్ళకి బోలెడన్ని పేర్లున్నాయి. ఉపాధ్యాయుడు, రేపు సెప్టెంబర్ 5వ తారీఖు ఉపాధ్యాయ దినోత్సవం అని, దానికి గురు పూజోత్సవం అని మొదట్లో పేరు పెట్టారు, కానీ ఇటీవల కాలంలో దాని పదం మార్చారు. అధ్యాపకుడు, ఆచార్యుడు, ప్రొఫెసర్, రీడర్, దేశికుడు, ఇలా రకరకాల పేర్లున్నా ఇవన్నీ ఒకటే సమానమేనా అంటే అమరసింహుడు అలా కాదంటున్నాడు. ఉపాధ్యాయుడు, అధ్యాపక పదాలు మాత్రమే సమానార్థకాలు. ఉపసమీపే యో అధ్యాయ స ఉపాధ్యాయ అంటే తన సమీపమునకు పిలిపించుకొని ఎవరైతే పాఠాలు చెబుతారో అతని ఉపాధ్యాయుడు అన్నారు. ఇవాళ అంటే లౌకికంగా ఒక పదప్రయోగం చేస్తే బ్రతకలేక బడిపంతులని పూర్వం ఉండేది. ఇవాళ బ్రతక నేర్చిన బడిపంతులుగానే బడిపంతులు వ్యవస్థ నడుస్తూ అన్నది, అందులో సందేహం లేదు. అయితే అసలు లోకానికి జీతాలకు పనిచేసే వ్యవస్థను మొట్టమొదట పెట్టిన వాడే ద్రోణుడు. మహాభారతంలో కౌరవులకి పాండవులకి జీతం తీసుకుని భీష్మాచార్యుల వారు ఆయన్ని ఉపాధ్యాయుడిగా పెట్టాడు. ఉపాధ్యాయుడు, ఆచార్యుడు, గురువు, ఈ పదాలు ఒక అర్థం మనకు అనిపించవచ్చు, కానీ దానిలో ఉన్న
అంతరార్థాలు మళ్ళీ లోపలికి వెళ్తే బాగా అర్థమవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఈ శాన్నిషేకాధికృత్ గురువు అని అంటే ఉపనయనాది సంస్కారాలు చేసేవాడే గురువా, మంత్రవ్యాఖ్యాకృత్ గురువు అంటే ఆచార్య అంటే షడంగాలతో కూడిన వేదం బోధించేవాడు అని అర్థాలు చెబుతున్నాడు. కానీ మనుస్మృతిలో మాత్రం ఒక పదం చెప్పాడు, ఉపనీయతు యః పూర్వం వేదం అధ్యాపయే ద్విజ సాంగంచ సరహస్యంచ తమ ఆచార్యం విదుర్బుధాః. అంటే ఉపనయన సంస్కారం చేసి సాంగంగా వేదాధ్యయనం చేయించేవాడు ఆచార్యుడు అని దీని అర్థం. అంటే దీనిలో గురుపదము ఆచార్య పదము రెండూ కూడా ఒదిగిపోయాయి. ఇక్కడ ఆచార్య అన్న పదానికి అర్థం ఏమిటి? ఆచారం గ్రాహయతి ఇది ఆచార్య. ఆచార సంప్రదాయాలను గ్రహింపజేసేవాడు ఆచార్యుడు అని అర్థం. మనం సామాన్యంగా దానికి ఆచరించి చూపించేవాడు ఆచార్యుడని వాడుతూ ఉంటాం. కాబట్టి ఈ ఉపాధ్యాయ అధ్యాపక పదాలకు మాత్రం వ్యుత్పత్తి ప్రకారం కాకుండా చదువు చెప్పేవాడని మాత్రమే అర్థం. దేశిక పదానికి ఉపదేశించేవాడు అని అర్థం. అందుచేత గురువు అనే పదంతో వీటికి ఏమీ సాహచర్యం కలవటంలే. మరి గురువు ఆచార్య పదాలు రెండింటిలోనూ సంస్కారం కలిగించడం అనే ఒక విషయం విశేషంగా కనబడుతోంది. కాబట్టి ఈ గురువు ఆచార్య పదాలు రెండు సమానమని అనుకోవచ్చు. మరి అయితే గురువు అన్నదానికే ఎందుకు ప్రచారం, ఎందుకు ప్రాబల్యం కలుగుతోంది అంటే గురుగీత గ్రంథంలో పతంజలి మహర్షి రచించిన యోగసూత్ర గ్రంథంలో 2 సూత్రాలు ఉన్నాయి. క్లేశ కర్మ విపాక ఆశయై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర స పూర్వేషామపి గురు కాలేన అనవచ్ఛేదాత్. అంటే యోగ విఘ్నకరములైన క్లేశములు, జన్మ పరంపరలను కలిగించే కర్మలు, వాటి ఫలములు, కర్మలకు మూల కారణములైన సంకల్పాలు, ఇవేవి అంటని మహాపురుషుడే ఈశ్వరుడు అని మొదటి సూత్రానికి అర్థం. అతడు కాలేన అనవచ్ఛేదాత్, కాలాతీతుడు గనక మన పూర్వులందరికీ కూడా గురువు అని అర్థం చెప్పాలి. కాబట్టి గురువు అనే పదం శాస్త్రీయమైన పరిభాషలో ఈ అర్థం చెప్పాలి. లోకంలో రండి, ఎవరి సంప్రదాయాల్లో వాళ్ళకి గురువులు ఉన్నారు, వాళ్ళ గురువులకు గురువులు ఉన్నారు, గురు పరంపరలు ఉన్నారు. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతమని స్మార్తులు చెప్పిన, నారాయణ సమారంభం యామునాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతమని వైష్ణవులు చెప్పిన, వాళ్ళ పరంపరలు వాళ్ళకు ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల సంప్రదాయ భేదాలు ఉన్నాయి. ఈ సంప్రదాయ భేదాలు కలహాలకు కూడా కారణం అవుతున్నాయి ప్రస్తుత కాలంలో. అంటే గురుతత్వపు మూలతత్వాన్ని ఈ చెప్పే ఈ సూత్రాలను మన శ్రద్ధతో మననం చేయాలి. కాబట్టి గురుగీత ఏం చెబుతోంది? శ్రీ గురు శివయేవ సహ గురు గుకారస్య అంధకారస్యాత్ రుకారస్తన్నివర్తక అంధకార నివృత్తత్వాత్ గురురీతి అవిధీయతే. గు అంటే అజ్ఞానం, అంధకారం. రు అంటే దాన్ని పోగొట్టేవాడు. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురుమూర్తయే నమః అన్న. అజ్ఞానం అనే అంధకారాన్ని పారద్రోలి జ్ఞానం అనే దీపాన్ని వెలిగించేవాడే గురువు. అయితే గుకారస్యాత్తు గుణాతీత, రుకారస్యాత్తు రూపాతీత. గుణరూప విహీనత్వాత్తు గురురీతి అభిధీయతే. గు అనే అక్షరం గుణాతీతమునకు, రు అనే అక్షరం రూప అతీతమునకు సంకేతం. కాబట్టి గురు అంటే గుణ రూప వివర్జితమైన పరబ్రహ్మస్వరూపం. అలాగే గుకారము తమస్సు, ఇందాక అనుకున్నాం అంధకారం. రుకారం తేజస్సుకి సంకేతం. అంటే అంధకారాన్ని మింగి వెలుగునిచ్చేవాడే గురువు అని చెప్పి ఆ మాటల్లో మన గురు సంప్రదాయంలో పెద్దలు, మన పట్టణానికే మాన్యులు గురువులు పెద్దలు కోదండరామాచార్యులు గారు వస్తున్నారు. వారి పాదార విందాలకు మనం ప్రణామం చేసుకుంటూ, ఈ గిరతి అజ్ఞానవిధి గురువు, అజ్ఞానాన్ని మింగివేస్తాడు కనుక గురువు అనే చెబుతున్నారు. తంత్రసారం అనేటువంటి గ్రంథంలో కూడా గురుపదంలో అక్షరాలకు అర్థం ఏం చెప్పారంటే
గకార సిద్ధిద ప్రోక్త రేఫ పాపస్య హారక ఉకార విష్ణురవ్యక్త త్రితయాత్మ గురుఃపర. గురు చూడండి అమ్మా, ఈ 2 పదాల్లో 4 అక్షరాలుగా ఉన్నాయి. గకార ఉకారములు, రకార ఉకారములు. అంటే ఈ 4ంటిల్లో గకార ఉకారము, రకార ఉకారము, ఉకారము 2 సార్లు వచ్చింది. గకారము సిద్ధికి సంకేతం అన్నారు. అంటే ఇక్కడ నిజానికి కనిపించనటువంటి విష్ణు స్థితి తత్వానికి ఆ రేఫ సంకేతం. గకార సిద్ధిద ప్రోక్త, గకారము బ్రహ్మకు సంకేతం, రకారము పాప సంహారకమైనటువంటి శివశక్తికి సంకేతం. ఈ బ్రహ్మశక్తి శివశక్తి కూడా పరిపాలించే స్వభావం గల విష్ణుశక్తితో సమ్మేళనం అయినప్పుడే గురుతత్వం మూర్తిభవిస్తుంది. అందుకే ఉకారము 2 సార్లు వచ్చిందండి. ఈ విధంగా గురువు త్రిమూర్తి స్వరూపుడు అయ్యాడు. అందుకే మన అందరికీ తెలిసిన ఒక శ్లోకం, ప్రతి ఒక్కళ్ళకి, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకంలో కూడా గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు అని చెప్పటమే కాకుండా పరబ్రహ్మే గురువు అని కూడా ఇది తెలియజేస్తోంది. పతంజలి యోగ సూత్రాల్లో చెప్పిన అర్థం కూడా ఈ శ్లోకంలో కనపడుతోంది. అంటే వ్యుత్పత్తి ప్రకారం మాత్రమే కాకుండా వర్ణక్రమంలో ఉన్న విశేషాన్ని బట్టి కూడా ఈ గురు శబ్దానికి ఇంత మహత్తు ఉన్నది. కాబట్టి గురు అనే పదానికి ఇంకొకటి సమానార్థకమైన పదం లేకపోతోంది. లోకంలో 100ల మంది గురువులు మనకు ఉండొచ్చు. గురువు అంటే చెప్పేవాళ్ళందరూ గురువులే కదండి. అంటే ఏది బోధించేవాళ్ళో అందులో వాళ్ళని గురువులు అంటున్నాం. అయితే ఇక్కడ యోగ సూత్రాల్లో ఈ అర్థం కుదరదు. కాలాతీతముగా శాశ్వతంగా మూలతత్వాన్ని బోధించేవారు మాత్రమే గురువులు అనబడతారు. కాబట్టి ఇప్పుడు లోకంలో గురువుల్లో రకాలు చూస్తే 3 రకాలు అనుకున్నాం. అధ్యాపక, ఉపాధ్యాయ, ఆచార్యులు, గురువులు. విద్యలను బోధించే వాళ్ళు అధ్యాపకులు, ఉపాధ్యాయులు అయితే విద్యలలో సదాచారాలను వారు ఆచరించి శిష్యుల చేత ఆచరింపజేసేవాళ్ళు ఆచార్యులైతే, అన్ని విద్యలలో దాగి ఉన్న మూలతత్వాన్ని ప్రబోధించేవారు ఒకే ఒక్కరు గురువులు. మనం సామాన్యమైన పరిభాషలో వీళ్ళందరికీ గురువులనే వ్యవహారం ఉన్నా వినయపూర్వకమైన సేవ చేయాల్సిందే. అందులో అల్పం వా బహువా యస్య శృతస్య ఉపకరోతి యః తమపి ఇహ గురుం విద్యాత్. మను అంటున్నాడు, ఒక్కరవ నేర్చుకో, ఒక పద్యం నేర్చుకో, ఒక పాదం నేర్చుకో, అది ఏ శాస్త్రమైనా సరే బోధించిన వ్యక్తికి గురువుగానే భావించాలి. మరి ఈ విధంగా గురు శబ్దానికి వ్యాప్తి ఇంతగా ఉన్నా ఈ వ్యాప్తి అంతా భావనాపరమైంది. వారందరినీ గురువుగా గౌరవించినట్లుగా గౌరవించాలనేదే అందులో తాత్పర్యం. ఈ దృష్టితో, తత్వదృష్టితో చూస్తే అసలైన గురువు మాత్రం ఒక్కడే. మూలమైన ఆత్మతత్వాన్ని ఉపదేశించేవాడే, ఆయనే సద్గురువు. సత్ అంటే మూల సత్యం, అదే ఆత్మతత్వం. దాన్ని బోధించేవాడే గురువు, ఆయనే సద్గురువు అని చెబుతున్నాం. ఇటువంటి గురువు మనకు అవసరమా? ప్రతి ఒక్కళ్ళకి అవసరమేనండి. రాముడికి వశిష్ఠుడు విశ్వామిత్రుడు గురువులు, కృష్ణుడికి సాందీపుడు గురువు, దేవతలకి గురువు బృహస్పతి, రాక్షసులకు గురువు శుక్రుడు. ఇలా సంప్రదాయంలో మీరు ఎవరిని తీసుకున్నా వాళ్ళకు గురువు ఉన్నాడు. ఈ రోజుల్లో హై స్కూళ్ళు కాలేజీల్లో ఒక్కొక్క సబ్జెక్టుకి 2-3 కూడా గురువులు వస్తూ ఉంటారు. అయినా వీళ్ళందరినీ, ఈ సబ్జెక్టులు బోధించే వాళ్ళందరినీ గురువులు అంటున్నామా అంటే అలా భావించటంలా. అందరినీ ఆయన టీచర్ మర్చిపోతాం. అలాంటప్పుడు పాతకాలంలో ఈ గురువు అనే మాటకు ఎందుకంత ప్రాముఖ్యత ఇచ్చారు? ఏ విషయంలో అయినా సరేనండి, ముందుగా గ్రహించిన వాళ్ళు తరువాత వాళ్ళకి చెబుతూ ఉంటారు. అదే కదా అధ్యయన అధ్యాపన యజన యాజనాలు. నిజానికి ఇతరులకు చెప్పాలి అనే ఒక కుతూహలం కూడా మానవ స్వభావాల్లో ఒకటే. అలాంటప్పుడు
మరి గురువుకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మించిన స్థానం ఇవ్వాల్సిన పని ఉందా? కృతజ్ఞత కోసమా? కృతజ్ఞత మంచి గుణమే. మరి దానికోసం ఒక వ్యక్తికి లేనిపోని అంత దివ్యత్వాన్ని అంటగట్టాలా అంటే ఇటువంటి సందేహాలు మనందరి హృదయాల్ని ఆవరించడంలో ఆశ్చర్యం లేదు. కానీ మనం మర్చిపోతున్న ఒక అంశం ఏంటంటే మన పూర్వులు మాత్రం గురువుని గురించి పెద్ద చేసి చెప్పేటప్పుడు వారి మనస్సులో ఉన్నవి ఈ లౌకిక విద్యలు కావు. మన పూర్వుల అన్వేషణ అంతా ఈ లోకమంతా ఎక్కడి నుండి వచ్చిందో దాన్ని గురించే. కాబట్టి ఇవాళ విజ్ఞాన శాస్త్రం ఎన్ని విధాలుగా అభివృద్ధి చెందిందో మనం చూస్తూనే ఉన్నాం. అయినా కూడా భారతీయ భావనలో ఈ తత్వశాస్త్రం విజ్ఞాన శాస్త్రం ఎప్పుడూ వేరువేరు కావు. మన శాస్త్రాల్లో ఈ సృష్టి మొత్తానికి మూల ప్రకృతి శక్తే మూల కారణమని, ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వారిని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడుదన్. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన పడిన తుది నలోకంబగు పెంజీకిటికి అవ్వల ఎవ్వడు ఏకాకృతి. భాగవతంలో పోతన గారు గురుతత్వంలో ఇలాంటివన్నీ చెప్పారు. కాబట్టి ఈవేళ గురువులండి ఒక సంప్రదాయంలో నేను ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఆధారం చేసుకునో ఆధునిక గురువుల గురించో నేను చెప్పటంలా. సదాశివ సమారంభం అన్న దగ్గర నుంచి వ్యాసుల వారి వరకు ఉన్న గురు పరంపర, అక్కడి నుండి ఎవరి గురు సంప్రదాయంలో వాళ్ళు మారుతూ ఉంటారు. ఆధ్యాత్మిక రంగంలో గురువు లేకుండా నడక సాగించడం సాధ్యం కాదు. లౌకిక విద్యలకు సంబంధించి గురువు అవసరం తప్పనిసరైన పక్షంలో ఇక మరి ఆధ్యాత్మిక సాధనకు ఆచార్యుడు చాలా అవసరం. ఆచార్యవాన్ పురుషో వేద శృతి చెబుతోంది. కాబట్టి ఆ గురువు ప్రాధాన్యాన్ని మనం తెలుసుకోవచ్చు. గురువు లేకుండా వేదాంత విద్య వంటబట్టడం అసాధ్యం. కాబట్టి ఆత్మవిద్యను ఎవరు అందుకోగలడు? గురువును ఆశ్రయించిన వాడే అందుకోగలడు. చాందోగ్యోపనిషత్తు చెబుతోంది, శాస్త్రజ్ఞ అపి స్వాతంత్ర్యేన బ్రహ్మజ్ఞానాన్వేషణ నకుర్యాత్. శాస్త్రాధ్యయనం చేసినవాడు కూడా తనకు తానుగా బ్రహ్మజ్ఞానాన్ని అన్వేషించకూడదు. శంకర భగవత్పాదులు వారు చెప్పారు, ఆశ్రయించిన వారికి ఆత్మానందాన్ని పంచి ఇచ్చే గురువులు అనేక రకాలు. దత్తాత్రేయ చరిత్రలో 24 మంది గురువులు అని చెప్పారు. ఒక క్రమంలో 8 మంది గురువుల గురించి చెప్పుకుందాం. 8 మందిలో విచార గురువులు, దర్పణ గురువులు, క్రౌంచపక్షి గురువులు, చందన గురువులు, కచ్చప గురువులు, పరస గురువులు, ఛాయానిధి గురువులు, నాదనిధి గురువులు. ఈ 8 రకాల్లో కొంతమంది శిష్యులకి గురువులు సూక్ష్మ విషయాల్ని బోధించి సందేహాలను తొలగించి వివేక వైరాగ్యాలను ఉపదేశించి మోక్ష మార్గాన్ని కర్తలామలకం చేస్తారు. వాళ్ళని విచార గురువులు అంటారు. మరికొందరు అద్దంలాగా దర్పణ గురువులు, స్వచ్ఛతగా నిర్మలంగా ప్రకాశిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్పరు. అయినా అటువంటి గురువును మనం సమీపించగానే అద్దంలో మన ప్రతిబింబం మనకు కనబడ్డట్టుగా ఆ గురువులో తన స్వరూపాన్ని సందర్శించి శిష్యులు తరిస్తారు. వాళ్ళని దర్పణ గురువులు అంటారు. రమణ మహర్షి గారి దగ్గరకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఆయన ఎప్పుడూ ఎవరితో ఏమీ మాట్లాడేవారు కాదు. ఆయన సాన్నిధ్యంలో అలా గడిపితే వాళ్ళకి చక్కటి ఫలితాలు పొంది తరించినట్లుగా తెలుస్తోంది. ఇది దర్పణ గురువులు కోవకు చెందిందే. ఇక మూడవది క్రౌంచపక్షి. తన పిల్లల్ని వదిలి ఆహార సంపాదన కోసం చాలా దూర ప్రాంతాలకు వెళ్తుంది. అలా వెళ్ళిన తల్లి పక్షి అక్కడి నుండే తన బిడ్డల్ని గుర్తుకు తెచ్చుకుంటే ఇక్కడ పిల్లల ఆకలి తీరిపోతుంది. అలా గురు శిష్యులకు భౌతికంగా దూరంగా ఉన్న తన శిష్యుల్ని తలుచుకోగానే గురువులు వాళ్ళకు అనుగ్రహిస్తారు. ఇది క్రౌంచపక్షి గురువులు అన్నారు. ఇక చందన గురువులు అంటే గంధం చెట్టు సుగంధాన్ని వెదజల్లుతూ తన పరిసరాల్లో చెట్లను కూడా
సుగంధంతో నింపుతుంటుంది. అలాగే కొందరు గురువులు వారి దగ్గరకు వచ్చిన వాళ్ళని చందన వృక్షాల్లాగా ఆధ్యాత్మిక పరిమళాలతో నింపుతారు. వాళ్ళని చందన గురువులు అన్నారు. ఇక చందన వృక్షాల పక్కనే అరటి చెట్లు, వెదురు చెట్లు, తుమ్మ చెట్లు లాంటివి ఉన్నా ఆ గంధం ఈ చెట్లు గ్రహించలేనట్లే కొంతమంది మంచి గురువుల సన్నిధిలో ఉన్న ఆధ్యాత్మిక సౌరభాన్ని పొందలేదు. ఇక కచ్చప గురువులు అంటే తాబేలు తన బిడ్డను ఎదురుగా ఉంచుకుని తన చూపును దాని మీద ప్రసరింపజేయటం ద్వారా ఆ బిడ్డను శక్తిమంతం చేస్తుంది. అదేవిధంగా కొంతమంది గురువులు శిష్యుల మీద వారి అనుగ్రహాన్ని అలా ప్రసరింపజేయగానే వాళ్ళు తత్వజ్ఞాన ప్రకాశకులవుతారు. దత్త సంప్రదాయానికి చెందిన ఆధ్యాత్మిక గురువుల దేవాలయాల్లో కానీ ఇతరత్ర దేవాలయాల్లో ఈ నందీశ్వరుడు గరుత్మంతుడికి బదులు తాబేలే, కచ్చపుడే అక్కడ కనబడుతూ ఉంటుంది. అలాగే అంటే తర్వాత పరస గురువులు, పరుసువేది అంటే ఇనుముని బంగారంగా మార్చగలిగేటువంటి ఒక రకమైన కడ్డీ. అది ఎలాంటిది అంటే తన దివ్య కరస్పర్శతో మూఢులైన శిష్యులను కూడా జ్ఞాన సువర్ణ భాండాలుగా మార్చే గురువులను పరుసవేది గురువులు అంటారు. చివరిది ఛాయా నిధి అంటే ఒక పక్షి, దాని నీడ ఎవరి మీద పడితే వాళ్ళు చక్రవర్తి అవుతారటండి. ఛాయాపక్షి పడితే కాబట్టి అదేవిధంగా ఏ మహాత్ముడు ఛాయామాత్రంతో మనల్ని ఆధ్యాత్మిక ఆనంద సామ్రాజ్య చక్రవర్తులుగా చేయగల సమర్థుడో అతన్ని ఛాయా గురువు అంటారు. ఇక నాద గురువులు అంటే నాద నిధి అని ఒక రాయి, ఏ లోహం శబ్దమైనా ఆ రాయిని చేరితే వెంటనే ఆ లోహం బంగారంగా మారుతుందట. అలాగే శిష్యుడి ఆర్తనాదం తన చెవిని చేరగానే అతన్ని ధరింపజేయగల సామర్థ్యం ఉన్న గురువులను నాదనిధి గురువులు అన్నారు. అంటే ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే గురువులు అందరికంటే గొప్ప అన్నాం. బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినశ్యతి, విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే వినశ్యతి, శివస్థానే కృతం పాపం గురుస్థానే వినశ్యతి. గురువులకు చేసిన పాపాలకు మాత్రం పరిహారం లేదన్నారు. కాబట్టి మనకు అనేక విధమైన గురువులు ఉన్నారు. ఇవాళ ఒక్క శ్లోకం మీ అందరికీ తెలిసిందే చెబుతా. మనకు విద్యకు సంబంధించి విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాత్ ధర్మం తతస్సుఖం అని ఒక శ్లోకం ఉంది. ఇది చాలామందికి తెలుస్తుంది. విద్య ఏమివ్వాలి? వినయమును ఇవ్వాలి. వినయము అంటే అణకువ, ప్రవర్తన, నీతి, జ్ఞానాన్ని పొందటం అనేక అర్థాలు చెప్పారు. వినయము వలన గౌరవం రావాలి, గుర్తింపు రావాలి. గుర్తింపు వలన విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి. నువ్వు పాత్రత ఎరిగితే నీకు ధనం వస్తుంది. ధనము వల్ల ధనాత్తు ధర్మం, ధనం ఉన్నవాడు ధర్మం చేయాలి, ధర్మం వల్ల సుఖం అనుభవించాలి. ఇది శ్లోకం. కానీ ఇవాళ చాలామందిని అడిగితే నువ్వు చదువుకుంటున్నావు ఎందుకురా అంటే డాలర్స్ సంపాదించడానికే. విద్య ఎందుకు? ధనం కోసం. మధ్యలో చాలా విలువైనవి రెండు జంప్ అయిపోయింది. వినయము లేదు, పాత్రత లేదు. ఈ రెండూ లేకుండా నీకు ధనం వస్తే మధ్యలో ఉన్న ధర్మం కూడా పోయి డబ్బెందుకు అంటే సుఖం కోసం అంటున్నావు, ధర్మాన్ని వదిలేస్తున్నావు. అంటే ముఖ్యమైన నైతికమైన ఈ మూడింటిని ఇవాళ వదిలిపెట్టేస్తే పాఠశాలల్లో విద్యార్థులు చాలా సమస్యాత్మకంగా తయారవుతున్నారు. గురువులతో గుద్దులాటకు దిగుతున్నారు శిష్యులు. ఎప్పుడూ 60 ఏళ్ల కిందట పాపయ్య శాస్త్రి గారు రాశారు, గురువులతో గుద్దులాటకు దిగుతున్నారు శిష్యులు. కొందరు శిష్యులు గురువుల ముందు లఘువులైపోతున్నారు. నిజంగా సబ్జెక్టు లేకుండా క్లాసులోకి వెళ్తే వాళ్ళు అడిగే ప్రశ్నలకి
సమర్థులు గారి గురువులు చెప్పలేకపోతున్నారు. కొందరు గురువులు శిష్యుల ముందు లఘువులైపోతున్నారు. గురువులు శిష్యులు గుద్దులాడుకుంటుంటే ఇలా ఈ ఇద్దరు ఒకళ్ళు పచ్చిగడ్డేస్తే మండిపోతుందన్న శత్రువులుగా ఉంటే ఏమండి ఏమవుతున్నాయి? బరువులైపోతున్నాయి చదువులన్నీ బరువులైపోతున్నాయి అన్నారు. ఇవాళ ప్రతిష్టాత్మకమైన నీట్ లాంటి ఎంట్రన్స్ కూడా సర్వనాశనం అయిపోయిందని మనకు అర్థమైంది. గత 2 ఏళ్ల కిందట మన రాష్ట్రంలో జరిగిన పరీక్షలన్నీ లీకేజే. ఎక్కడో గరికిపాటి నరసింహారావు గారు అవధానం చేస్తూ వాడు చదివేది ఎల్కేజీ, వాడి పుస్తకాల బరువు 10 కేజీ, వాడి వాటర్ బాటిల్ లీకేజ్ అనేవాడు. అంటే ఏముండట్లా, బరువు ఉంటుంది కానీ అందులో సారం రావటల్లా. మరి వీళ్ళందరూ ఏమిటి? మన కంచి పరమాచార్య వారు ఒక మాట చెబుతారు. మనకి వెంకటేశ్వర స్వామి ప్రపత్తిలో లక్ష్మీంశ్చ దేహి మమ ధర్మ సమృద్ధి హేతుం, డబ్బులు నాకు ఇవ్వయ్యా, ఆ డబ్బులు దేనికి ఉపయోగపడేటట్టుగా కావాలి? ధర్మాన్ని నేను చక్కగా పాటించడానికి, అనుసరించడానికి, నాకు శక్తినివ్వటానికి నువ్వు డబ్బు. చాలామందికి లోకల్లో అమ్మ చాలా చెయ్యాలని ఉంటుంది, వాళ్ళకి డబ్బు ఉండదు. డబ్బున్నవాడు దీని జోలికి రాడు. ఎట్లా? ఇవాళ ఈ శ్లోకాలన్నీ ప్రతి పాఠశాలలో మనం నేర్పితే పిల్లలకి ఆ విలువలు వస్తాయి. ఒక 8 ఏళ్ళో 10 ఏళ్ల కిందట ఖమ్మంలో ఆ రోటరీ నగర్ దగ్గర ఏదో స్కూల్, నాకు తెలియదు, ఒక ఉపాధ్యాయుడు చాలా కఠినంగా పిల్లలకి పాఠాలు నేర్పుతున్నాడు. పాపం ఆయన బాధ తట్టుకోలేక 7వ తరగతి చదివే పిల్లలు ఆయన ప్రతిరోజు భోజనం చేసి మంచినీళ్ళు తాగుతాడు. ఆ చేయి కడుక్కొచ్చి మంచినీళ్ళు తాగే లోపల అందులో విరోచన మాత్రలు వేసి అవి తాగేశాడు. ఆయన చావు బతుకుల దాకా వెళ్ళి అతి కష్టం మీద కానీ బయటపడలా. పరీక్షలు జరిగేటప్పుడు కాపీలు కానీ తంతాను పొడుస్తానని కానీ టీచర్ల మీద ఇవాళ ఏముందండి? ఇవాళ టీచర్లకు నిజంగా చెప్పాలంటే దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్. ఇది రూపాయి బిళ్ళ ఒక పక్క, ఇందాక చెప్పింది ఒక పక్క కావచ్చు, కానీ ఇవాళ ప్రభుత్వాలు కూడా వాళ్ళకి అవసరమైంది ఏదో తెలియటల్లా. అయ్యా కాబట్టి ఇవాళ రేపట్లో వ్యవస్థ ఎలా ఉందంటే, నేను దీన్ని ఏమంటల్లా, చాలా దారుణంగా తయారవుతోందన్నదే మన బాధ. దీన్ని మనం అందరం కూడా, ఎందుకనంటే గురువు అనేవాడు చల్లని వెన్నెల, సాక్షాత్తు సూర్యుడి కిరణాలు నీ మీద పడితే నువ్వు భగభగా మండిపోతావు. అటువంటి జ్ఞానాన్ని చంద్రుడి మీద పడితే ఆ కిరణాలు, ఆ చంద్రుడు చల్లగా ఆహ్లాదంగా ఆనందంగా మనకు అందిస్తాడు. అలా మా గురువుగారు చంద్రశేఖర శాస్త్రి గారు, చంద్రశేఖరుడు అంటే మాకు ఆ చల్లదనాన్ని, ఆ ఆహ్లాదాన్ని, ఆ ఆనందాన్ని, గుణదోషం బుధో గృహన్, గుణదోషాలను మంచి గుణాలను చంద్రుడు శిరస్సు మీద పెట్టుకున్నాడు, విషం లాంటి చెడుదాన్ని కంఠంలోనే పెట్టుకున్నట్టు ఆయన. అలా గురువులు అనేవాళ్ళు ఎప్పుడే కస్తూరి అట చూడ కాంతి నల్లగా నుండు. కస్తూరి అనేది చాలా విశేషమైన పరిమళ ద్రవ్యం. వెంకటేశ్వర స్వామి వారి నామంలో కస్తూరి వాడతారు. దానికోసం అంతరించిపోయిన కస్తూరి మృగాలను స్వయంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు పెంచుకుంటున్నారు. అది మహాప్రసాదం అని భక్తులందరికీ విఐపీలకు ఇస్తారు. 1 గ్రాము కొనాలంటే 1600 2000 ఉంటుందమ్మా. మనలాంటి వాళ్ళకు దొరకదు, అది తీర్థమే దొరకదు, అది వేరే విషయం. ఇవాళ దాని గురించి చర్చించట్లా. అలాంటి కస్తూరి తిలకం లలాట ఫలకే, కృష్ణుడు కస్తూరి తిలకాన్ని పెట్టుకున్నాడన్నారు. కస్తూరి అట చూడ కాంతి నల్లగా ఉండు. ఎంత భయంకరంగా ఉంటుందని నల్లగా ఉంటుంది అది. కానీ పరిమళించు దాని పరిమళంబు గుబాల్, దాని వాసన ఎంత దూరమో వ్యాపిస్తుంది. గురువులైన వారి గుణములు ఈలాగురా అన్నాడు. చిన్న 3వ తరగతి చదివే పిల్లవాడికి కూడా చెప్పే పద్యంలో గురువులైన వాళ్ళు ఇలా. అంతేగాని హైటా వెయిటా ఒడ్డా పొడుగా స్మార్టా ఇవి కాదు కావాల్సింది. గురువులో నుండి మనం నేర్చుకోవాల్సింది మన అజ్ఞానాన్ని పోగొట్టాలి, మన జ్ఞానాన్ని మనకు ప్రసాదించాలి. ఇది ఎవరికి ఏ రూపంలో ఎక్కడ ఎప్పుడు ఎలా దొరుకుతారు ఇలా చెప్పుకుంటూ పోతే అసలు గురువులు శంకరాచార్యుల వారికి 4 శిష్యులు ఉండేవారు. ఏమండి, మనకు సంప్రదాయాలు
ఏకం సద్ బహుదా వదంతి, ఉన్నది ఒక్కటి కావచ్చు. పెద్దలు అద్వైతమన్నా విశిష్టాద్వైతమన్నా మరి ద్వైతమన్నా అన్నీ కూడా మన సంప్రదాయాలు. ఇది ఒక గంగా స్రవంతి త్రివేణి సంగమం. మనందరం కలిసి గురువులను, ఈ ఒక్క గురు పౌర్ణమి కాదమ్మా, తెల్లవారు లేస్తే శ్రీ గురుభ్యో నమః అనకుండా మనం ఉండకూడదట. ఎవరు ఏది నేర్పినా వాళ్ళు గురువులే. మీరు నమ్మరు, నేను 80 ఏళ్ళలో ఒక అటెండరు దారాలు కట్ చేస్తుంది. నాకు అసలు ఆవిడ కట్ చేసే విధానం నాకు అప్పటిదాకా తెలియదు. ఎడిషనల్ షీట్స్కి నేను ఉపాధ్యాయుడిగా 34 ఏళ్ళు పనిచేశాను కాబట్టి ఎడిషనల్ షీట్స్కి కట్టే దారాలు ఆవిడ కట్ చేసిన టెక్నిక్కి అబ్బా నువ్వు నాకు దారాలు కట్ చేసే గురువు అయ్యావురా అనుకున్నాను. వాడు పోస్ట్ అటెండరే కావచ్చు. అంటే ఎవరిలో నుండైనా ఏదైనా గ్రహించవచ్చు. కాబట్టి మనందరం కూడా ఉపాధ్యాయ దినోత్సవం రోజు అంటే ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవానికి సంబంధించి కాదు, కానీ మన హరి శ్రీనివాస్ గారు మంచి ఆణిముత్యాలు లాంటి కొంతమందిని తీసుకొచ్చి గురువు, నిజమైన గురువు అనేటువంటి సంప్రదాయాన్ని ఈ మంచిలో చేస్తున్నామని కొంతమందిని ఇక్కడ తీసుకొచ్చి ఈ గురు పౌర్ణమి సందర్భంగా పెద్దల్ని సత్కరించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి నాకు కోదండరామాచార్యులు గారు వంటి పెద్దల ముందు ఈ కుప్పిగంతులు లాంటివి నేను వేస్తున్నాను. ఇందులో ఏమైనా వాచా దోషాలు భావదోషాలు ఉంటే వాటిని పెద్దలు క్షమించవలసిందిగా కోరుకుంటూ, అందరికీ గురువుల అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాల్సిందిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. జై గురుదేవదత్త. పార్వతీపదే హర హర మహాదేవ శంభో. సర్వం శ్రీ పరమేశ్వర పాదారవిందార్పణమస్తు.